నిమ్మకాయ నిల్వ పచ్చడి కోసం 2 కిలోల నిమ్మకాయలు తీసుకోవాలి. నిమ్మకాయలు బాగా కడిగి ఒక పొడి క్లాత్లో వేసి బాగా ఆరిన తర్వాత ఒక 20 నిమ్మకాయలు జ్యూస్ చేసుకోవాలి. జ్యూస్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఒక నిమ్మకాయని 8 పీసులుగా చేసి కట్ చేసుకోవాలి. మొత్తం అలాగే కట్ చేసి పెట్టుకోవాలి. అలా నిమ్మకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ తీసుకొని అందులో ఫస్ట్ నిమ్మప్పులు, నిమ్మరసం, రాళ్ళుప్పు 200 గ్రాముల దాకా రాళ్ళుప్పు, 1 కిలోకి 200 గ్రాముల దాకా రాళ్ళుప్పు వాడాము. అంతా అయింది తింటాను తినుకో. అలాగే మళ్ళీ ఇంకొక లేయరు నిమ్మప్పులు, ఉప్పు, నిమ్మరసం వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేయడం ఇక్కడ మిస్ అయింది, మీరు యాడ్ చేసుకోండి. వద్దులేరా అన్నీ వేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక 4 రోజులు మూత పెట్టి పక్కన ఉంచాలి. రోజు కలుపుతూ ఉండాలి. 4 రోజుల తర్వాత కొద్దిగా ఆవాల పొడి, కొద్దిగా మెంతుల పొడి, కారం వేసుకోవాలి. ఒక 50 గ్రాముల ఆవాల పొడి, 50 గ్రాముల మెంతు పొడి, ఒక 200 గ్రాముల కారం వేసుకున్నాము కిలోకి. మేము ఇంకా 2 కిలోలకు చేసాము కాబట్టి 2 సార్లు వేసాము. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత కాంచి ఆఫ్ చేసేటప్పుడు కొన్ని ఆవాలు వేసుకోవాలి. అది చల్లారిన తర్వాత పచ్చడిలోకి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలిపి ఒక 5 రోజులు అట్లా ఊరనివ్వాలి. 5 రోజుల తర్వాత ఇలా చట్నీ అయ్యింది. చట్నీ నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ అయ్యింది.